ఉద్యమ ప్రస్తావనల్లోనే మధ్య మధ్యలో ఆట విడుపుగా జానపదాలు పాడేవాడిని. అప్పుడు నేను స్ట్రీట్ ప్లేలో ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఉత్తేజ్ గారు అని మిత్రుడు నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా కృష్ణవంశీ గారి పరిచయం చేసి మహాత్మా సినిమాలో జానపదాన్ని పెడదాం అనే ఆలోచన వచ్చి ఆ సినిమాకే టైటిల్ లాగా మారింది పాట. అది ఒక్కసారి నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బలామని. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బలామని. నడుపు చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను వీడలేని బాలిక. నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మయ్యేద కోరిక. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నల్ల నల్లాని నీ కుర్లు దూవి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటావయ్యా రంగబోతుంటే నిల్వదాయ నా ప్రాణమే. నీలపురి గాజులవో నీలవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నీ చూపుల్లో ఉంది మత్తు సూది నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయనమ్మ నీ బయట. పొంగు చాటు వందాలు చూసి నేను ఆగమైతే ఒక్కసారి తిరిగి చూడవే. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. సార్ అసలు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? ఈ పాటల పిచ్చి అనేది ఎప్పుడు మొదలైంది? అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా, అది ఎప్పుడు మీలో ఆసక్తి? అంటే మా కుటుంబ నేపథ్యంలో మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం. మా మేనమామలు ఇట్లా ఫోర్ ఫాదర్స్ నుంచి. ఇప్పుడు మా దేవతా పూజారులు అంటారు, బైండ్ల క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళము. మా ప్రాపర్ వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో. మా నాన్నగారి పేరు దేవరాజం. సో నేను పాటల మీద ఇంట్రెస్ట్తోని చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ స్కూల్ లైఫ్ నుంచే పాటల పోటీలకు వెళ్ళడం, బహుమతులు తెచ్చుకోవడం. నా ఇంటర్ వచ్చేసరికి అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 24 hours పాటల ధ్యాసనే పడి పాటల కోసమే హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డా. వచ్చి ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో కొంత సంగీతం నేర్చుకొని త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ రామకోటిలో ఈ పాటల మీదనే జీవనం గడుపుతూ అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి గాయకులకు, రచయితులకు అప్పటి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది సాంస్కృతిక సారథి పేరున. అందులో నాకు కూడా అవకాశం వచ్చింది, బ్రదర్ బాబా గారికి కూడా. అంటే ఆ ఉద్యమ నేపథ్యం ద్వారా దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందమ్మా. అయితే నేను ఈ పాటల కోసం ఇక్కడికి వచ్చాక ఎక్కువ జానపదాలు, ఉద్యమ గీతాలే పాడుతుండేవాడిని. ఇట్లా స్ట్రీట్ ప్లేలు ఎన్ఎస్డి వర్క్షాప్లో చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఉత్తేజ్ లాంటి వాళ్ళు చూసి దర్శకుని పరిచయం చేస్తే తద్వారా సినిమాలో నేపథ్య గాయకుడిగా వెళ్ళడం. మీకు ఇందులో అవకాశం వచ్చింది. మహాత్మా సినిమాలోనే మీ ఫస్ట్ పాటమ్మా, అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అవునమ్మా. ఓకే. సో అంటే స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి దొరికిందంటే, మీకు ఇంటి నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి? అంటే మీరు 4 fathers ఉన్నారన్నారు, అయినప్పటికీ కూడా నార్మల్ గా ఇంకా మన దాంట్లో ఇవి ఎందుకు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇంకా పాటల దాంట్లో వెళ్తామని కూడా అన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నా కూడా, ఎందుకంటే పాట అంటే ఒక పిచ్చిలాగా పట్టుకుంది నాకు. నేను చిన్నగా ఉన్నప్పుడే నరసింహమూర్తి గారి జానపదాలు వినడం, మిత్రుడు రసమై బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ గారు, మేమందరం కలిసి ఎస్ ప్రభాకర్, అప్పుడు నెహ్రూ యువ కేంద్రాల ద్వారా ప్రచారాలు చేస్తుండే వాళ్ళం. ఈ సామాజిక గీతాలు కానీ, మంజీరా అక్షర ప్రభ అని, ఇట్లా సారా ఉద్యమం కానీ, ఇలాంటివన్నీ పాటల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ వాళ్ళలో కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అందులోనే పడిపోయాను. ఇప్పుడు అదే నా బ్రతుకుదెరువుకు ఆధారమైంది. అట్లా